ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సిలువ పత్రిక అని వ్యవహరింపబడుటకు గలతీ పత్రికలో ప్రపంచ విషయమునకు మృతుడైన విశ్వాసిని గూర్చి వ్రాయబడి ఉన్నది. క్రీస్తుతో మరణించిన విశ్వాసి అన్ని విషయముల యందు ప్రపంచము ఎడల మరణించిన వ్యక్తియే. ఆ వ్యక్తి సంతోషముతో నిండి మరొక ప్రపంచము మహిమతో నింపబడి ఉన్నాడు. స్వాతంత్రమునిచ్చు సిలువ నీలోనే పరలోకపు రుచిని ముందుగానే ఇచ్చుచున్నది. అనగా రాబోవు యుగపు శక్తిలో అదివరకే పాలు పొంది ఉన్నారు. ప్రపంచమును అనుసరించక, దాని దుస్తులు ధరించక, దానిని పోలి ఉండక, దాని వలె ప్రవర్తించక ఉండాలి. ఇట్లుండవలనగా క్రీస్తు మరణంలో ఆయన సహవాసమును నిజముగా అనుభవించుటే. శిలువ సందేశం అనుసరించుట అనగా ప్రపంచమును త్యజించుటే. ప్రపంచమునకును నీకును మధ్య అగాధముండుటయే. ప్రపంచములోని ప్రజలు అవతల వైపు నుండి చూడగలుగుటయే. అట్లు ప్రపంచమును శిలువపై నుండి చూసినట్లున్నది. మానవ జాతి యొక్క ప్రపంచమునకు క్రీస్తు పంపబడినట్లే మనమును దేవుని హృదయములోని ప్రేమను, ఆయన కనికరమును, త్యాగపూరిత ఆత్మను లోకమునకు కనబరచవలేను. కనుక ప్రియులారా, ప్రపంచము నుండి మరియు ప్రపంచ వైఖరి నుండి మనలను వేరు చేయుచు సిలువ మరి యొక్క ప్రపంచమునకు మన దారిని నడిపించుచున్నది. అక్కడ మనకు సంతోషము, సమాధానము మరియు ప్రేమలు దొరుకును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.